ఈ సెషన్లో మనం ఈ యొక్క వీడియోకి నావిగేషన్ సిస్టమ్ స్పోర్ట్స్కి ఎలా పెట్టామో అదేవిధంగా ఇంకొక బటన్ క్రియేట్ చేసి ఆ యొక్క నావిగేషన్ సిస్టమ్ని ప్లేస్ చేద్దాం. సో మరి వీడియో కీ ఫ్రేమ్ ఇక్కడ స్టార్ట్ అయింది. సో దీన్ని ఇట్లా డ్రాగ్ చేసి ఈ యొక్క 80th పొజిషన్లో ప్లేస్ చేయండి. సో అంతకు ముందర బాస్కెట్ బాల్ ఉంది. బాస్కెట్ బాల్ తర్వాత నెక్స్ట్ మనకి ఈ యొక్క వీడియో వస్తుంది. మరి ఈ యొక్క బాస్కెట్ బాల్ ఇక్కడికి రాగానే ఎంటీ అయిపోవాలి. కాబట్టి దీనికి ఇక్కడ బ్లాంక్ కీ ఫ్రేమ్ ఇన్సర్ట్ చేద్దాం. ఓకే, మరి ఇక్కడ లేబుల్ కూడా దీనికి క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ లేబుల్ దగ్గర వచ్చి F6 ప్రెస్ చేయండి. కీ ఫ్రేమ్ క్రియేట్ అయింది. సో దానికి ప్రాపర్టీస్లో నేమ్ ఇవ్వండి. వీడియో అని నేమ్ ఇస్తున్నాను. ఇప్పుడు దీనికి ఒక బటన్ క్రియేట్ చేయాలి. మరి ఇక్కడ స్పోర్ట్స్ దగ్గరికి వెళ్ళి ఈ బాస్కెట్ బాల్ బటన్ని సెలెక్ట్ చేయండి. అంటే దీంట్లో మీకు టెక్స్ట్ ఉంది ప్లస్ బటన్ ఉంది. ఆ రెండింటిని సెలెక్ట్ చేసుకోవాలి మీరు. జస్ట్ మీరు ఇట్లా రెండు సెలెక్ట్ అవుతాయి. డ్రాగ్ చేయండి. ఓకే, ఆల్ట్ పట్టుకొని ఇట్లా కిందకి డ్రాగ్ చేయండి. సో ఇప్పుడు ఇందులో డబుల్ క్లిక్ చేసి ఈ టెక్స్ట్ని ఇట్లా చేంజ్ చేయండి. సో ఇప్పుడు దీనికి కోడ్ రాయాలి. మరి కోడ్ స్నిపెట్స్, టైమ్ లైన్ నావిగేషన్, గో టు ఫ్రేమ్ అండ్ స్టాప్. దీన్ని సెలెక్ట్ చేసుకోబోయే ముందర మరి ఈ యాక్షన్ స్క్రిప్ట్ ప్రీవియస్గా ఎక్కడ ఉంది? అన్నిటికీ స్పోర్ట్స్కి ఇక్కడ ఉంది. మరి ఇక్కడ ప్లేస్ చేయండి. ఈ యొక్క ఫ్రేమ్ దగ్గర ప్లేస్ చేసి ఇప్పుడు ఈ బటన్ని సెలెక్ట్ చేసుకొని మనం దీనికి గో టు ఫ్రేమ్ అండ్ స్టాప్ అనేదాన్ని డబుల్ క్లిక్ చేసి ఇట్లా తీసుకోండి. మరి దీనికి నేమ్ మనం ఇవ్వలేదు ఈ బటన్కి. సో నేను ఈ హైలైట్ అయిందంతా డిలీట్ బటన్ ప్రెస్ చేసి డిలీట్ చేసాను. ఎందుకంటే మనం ఇంకా నేమ్ పెట్టలేదు దీనికి. సో నేమ్ ఆల్రెడీ బాస్కెట్ బాల్ BTN అనే ఉంది కాబట్టి నేమ్ మారుస్తున్నాను. వీడియో _BTN అని నేమ్ ఇచ్చాను ఇప్పుడు. సో ఇప్పుడు ఈ బటన్ని సెలెక్ట్ చేసుకొని ఈ స్పోర్ట్స్ దగ్గర ఓకే అంతా కరెక్ట్గా ఉంది. ఇప్పుడు డబుల్ క్లిక్ చేయండి. సో వీడియో _BTNకి ఇట్లా రావడం జరిగింది. ఇక్కడ మనం ప్రీవియస్ చాప్టర్లో చూసిన విధంగానే ఈ యొక్క లేబుల్ నేమ్ ఇస్తాం. సో క్లోజ్ ఇట్. ఇప్పుడు మీరు ప్లే చేసి చూసినట్లయితే స్పోర్ట్స్ మీద క్లిక్ చేస్తే ఇవన్నీ వస్తాయి. వీడియో అనగానే వీడియో ప్లే అవుతుంది. మీరు ఇంతకు ముందర ఏ విధంగా కంట్రోల్ చేస్తారో అదే విధంగా
దీన్ని కంట్రోల్ చేయొచ్చు. ఓకే, ఈ విధంగా వీడియోకి నావిగేషన్ సిస్టమ్ని ప్లేస్ చేయొచ్చు.